వెల్కమ్ టు హిందీ టర్నింగ్ క్లాసెస్. ఈరోజు క్లాస్లో నెక్స్ట్ కొత్త వాక్యాలు చూద్దాం. చూడండి. ఉస్సే దూర్ రహో. ఉస్సే దాని నుండి, సే అంటే ద్వారా లేదంటే నుండి అని ఆల్రెడీ క్లాసెస్లో చెప్పుకున్నాం కదా. ఇక్కడ ఉస్సే దూర్ రహో దాని నుండి దూరంగా ఉండు. దేని నుండి ఇక్కడ మనం ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు కరెంట్ కానీ లేదంటే మొబైల్ నుంచి కానీ. ఇప్పుడు మొబైల్ జమానా కాబట్టి మొబైల్నే ఉదాహరణగా తీసుకుందాం. మామూలుగా కరెంట్ అనుకోండి, బిజ్లీసే దూర్ రహో. బిజ్లీ అంటే కరెంటు. లేదు వర్షం పడేటప్పుడు బిజ్లీ అంటే పిడుగు. బిజ్లీ గిర్ గయా, బిజ్లీ గిరాథా అంటే పిడుగు పడింది లేదంటే పిడుగు పడింది ఇంతకు ముందు పడింది అలా చెప్పే సందర్భంలో. వర్షం పడేటప్పుడు బిజ్లీ. చూడండి, సేమ్ వర్షం పడేటప్పుడే సందర్భాన్ని బట్టి మనం ఎలా అర్థం చేసుకోవాలో చూడండి. సేమ్ వర్షం పడేటప్పుడే బిజ్లీ గిరా ఇసిలియే బిజ్లీ చలా గయా. బిజ్లీ గిరా ఇసిలియే బిజ్లీ చలా గయా అంటే రెండు బిజ్లీని అక్కడ మనం ఎలా అర్థం చేసుకోవాలి. బిజ్లీ గిరా పిడుగు పడింది, ఇసిలియే అందుకే బిజ్లీ చలా గయా కరెంటు పోయింది. పడిందేది పిడుగు, పోయిందేది కరెంటు, రెండింటికి కూడా మనం బిజ్లీ అని యూజ్ చేయాలి. ఉసిసే దూర్ రహో. ఇక్కడ మనం ఎగ్జాంపుల్గా మొబైల్ తీసుకోండి. మొబైల్ నుండి దూరంగా ఉండు అని చెప్తున్నాం. మొబైల్ అని అనకుండా ఉస్సే దూర్ రహో దాని నుండి దూరంగా ఉండు. ఓ ఆదత్ అచ్చీ నహీ హే. ఓ ఆదత్ ఆ అలవాటు, అచ్చీ నహీ హే మంచిది కాదు. నహీ హే అంటే దేన్నైనా కూడా మనం రిజెక్టింగ్ వర్డ్గా యూజ్ చేస్తాం, అది అందరికీ తెలుసు. ఓ ఆదత్ ఆ అలవాటు, అచ్చీ నహీ హే మంచిది కాదు. లేదు ఏ ఆదత్ అచ్చీ నహీ హే అంటే ఈ అలవాటు మంచిది కాదు. ఓ అంటే ఏ అంటే ఈ అని అర్థం. సో ఓ ఆదత్ అచ్చీ నహీ హే ఆ అలవాటు మంచిది కాదు. ఏ అలవాటు ఇక్కడ మనం మొబైల్ని ఎగ్జాంపుల్గా తీసుకున్నాం కాబట్టి మొబైల్ నుంచి దూరంగా ఉండమన్నాము. మొబైల్తో అలాగ ఉంటే మంచి అలవాటు కాదని కూడా చెప్పాము. అక్కడ ఇంకొకటి ఏంటి కరెంట్. బిజ్లీసే దూర్ రహో అని చెప్పొచ్చు. ఓ ఆదత్ అచ్చీ నహీ కరెంట్తోనే మనం ఆడుకోవడం కూడా అలాంటి అలవాటు మంచిది కాదు. సో రెండు ఎగ్జాంపుల్స్ అవుతాయి. ఉస్సే బిగడ్ జావోగే దానివల్ల పాడైపోతావు. బిగడ్ జానా అంటే చెడిపోవడం. దానివల్ల చెడిపోతావు లేదంటే పాడైపోతావు, రెండు కూడా. దేనివల్ల? మొబైల్ వల్ల. ఇక్కడ మొబైల్కి దూరంగా ఉండు, ఆ అలవాటు మంచిది కాదు, దానివల్ల చెడిపోతావు, పాడైపోతావు. బిగడ్ జానా అంటే పాడైపోవడం లేదంటే చెడిపోవడం. అక్కడికి అది. యహ ఫూల్ సూక్ గయే హే. ఫూల్ అనేటప్పుడు మీకు ఆల్రెడీ చెప్పాను, ఒక పువ్వు అయినా ఒకటి కంటే ఎక్కువ పువ్వు అయినా కూడా మనం ఫూల్ అనే యూజ్ చేస్తాం హిందీలో. యహ ఫూల్ సూక్ గయే హే ఈ పూలు వాడిపోయాయి. సూఖ్నా అంటే ఎండిపోవడం. మనం పూలు గురించి చెప్తున్నాం కాబట్టి వాడిపోయాయి అని మనం చెప్పుకున్నాం. ఇక్కడ సస్తేమే మిలా హే క్యా తక్కువ ధరకి దొరికాయా ఏంటి? తక్కువ ధరకు దొరికాయి కాబట్టి తెచ్చేసావు, అందుకే తొందరగా వాడిపోయాయి లేదంటే వాడిపోయినవే తెచ్చావు అని చెప్పే సందర్భంలో యహ ఫూల్ సూక్ గయే హే సస్తేమే మిలే హే క్యా. ఇక్కడ పూలు అని ఎక్కువ తీసుకున్నాం కాబట్టి సస్తేమే మిలే హే క్యా అని రాయాలి మనం. ఓకే. యహ ఫూల్ సూక్ గయే హే సస్తేమే మిలే హే క్యా ఈ పూలు వాడిపోయాయి తక్కువ ధరకి దొరికాయి ఏంటి? ఈ క్లాస్లో కొత్త వర్డ్స్ ఏంటి? మనం ఆదత్ అంటే అలవాటు ఆల్రెడీ నేర్చుకున్నాము. బిగడ్ జానా. బిగడ్ జానా అంటే పాడైపోవడం లేదంటే చెడిపోవడం. ఫూల్ సూక్ జానా అంటే ఎండిపోవడం, ఆల్రెడీ ఇది మనకు తెలిసింది. దీనికి వేరే ఎగ్జాంపుల్స్ ఏమైనా చెప్పుకోవాలనుకోండి. సుబే ఉట్నా అచ్చా హే ఉదయం లేవటం మంచిది. యహ్ ఆదత్ తబియత్ కెలి అచ్చా హే ఆ అలవాటు శరీరానికి ఆరోగ్యానికి, తబియత్ అంటే ఆరోగ్యం కదా, ఆరోగ్యానికి మంచిది. ఆదత్ అనే దానికి ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. బిగడ్ జానా అంటే గందే దోస్తోకే సాత్ దోస్తీ కర్నే సే బిగడ్ జాయేంగే. గందే దోస్త్ అంటే చెడు స్నేహితులు, చెడు స్నేహితులతో దోస్తీ కరేంగే అంటే స్నేహం చేస్తే బిగడ్ జాయేంగే పాడైపోతాము. బిగడ్ జానాకి అదొకే అర్థము. సూక్ జానాకి అర్థం ఏంటంటే ఇప్పుడు వర్షాకాలం అనుకోండి. బారిష్ బహుత్ గిరా వర్షం చాలా పడింది. లేకిన్ కానీ రాస్తా సూక్ గయా దారి ఎండిపోయింది. సూక్ జానాకి అదొక ఎగ్జాంపుల్ చెప్పుకోవచ్చు.
నెక్స్ట్ సస్తే మే మిలే హే క్యా అంటే కపడా సస్తే మే మిల్ రహా హే, బట్టలు తక్కువ ధరకు దొరుకుతున్నాయి. మనకి దీని మీనింగ్ తెలిసిపోతే సెంటెన్స్ ఫ్రేమింగ్ అనేది చాలా ఈజీ అండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్